US లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. ఆ ఎక్స్‌పీరియన్స్ జర్నీ ఎలా అనిపించింది? అప్పుడు మేము అడగలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం. It's weird and funny, exciting, and that's one lifetime opportunity. One time దొరుకుతుంది లైఫ్ లో. ఎందుకంటే 3 months మనం ఫోన్ లేకుండా ఎక్కడ ఉంటాం? ఇప్పుడున్న రోజుల్లో we can't be in half an hour without our phone. Yes. అక్కడ 3 months, zero contacts, zero thinking about the world, what's going to happen next. అక్కడ that's unpredictable in every minute. Like it's amazing experience అయితే wonderful. అదే లైఫ్ లో వన్ టైం అంతే. అండ్ ఫస్ట్ ఒక రౌండ్ లో ఒక చిన్న గేమ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ట్రూత్ డేర్ తో స్టార్ట్ చేద్దాము. నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. సో ట్రూత్ డేర్. I'll go with the truth. That's better Truth. thing. సో ఈ కార్డ్స్ లో ఒక ట్రూత్ తీసుకుంటాను అంటున్నారు అంతే. Yes. నేను చూడట్లే. ఓకే. I'll pick this one. నేను ఈ క్వశ్చన్ అడగాలనుకున్నాను. ట్రస్ట్ మీ, Destiny. అదే తీసారు మీరు. Destiny. You manifested. On a scale of 0 to 10, rate your kissing skills. I'm a very bad in really kissing actually. When I really wanted that person, like it's my heart and everything I'm giving, that's like the best. Not 10 out of 10. It's like 10 out of 1,000 if I like the person. If I don't, then I'm not a good kisser. కానీ హార్ట్ఫుల్ గా పర్సన్ నచ్చితే మాత్రం 10 out of 1000 Yes. మార్క్స్ ఇచ్చేస్తున్నారు. Don't stop for 10. నెక్స్ట్ ట్రూత్ ఆర్ డేర్. Next day. సో మీరు ఈ కార్డ్ ని చూస్ చేసుకోండి. ఓ మై గాడ్, డేర్. స్మెల్ ఎవ్రీ వన్. ఇక్కడ అందరినీ స్మెల్ చూసి ఎవరు గుడ్ స్మెల్లర్, ఎవరు బ్యాడ్ స్మెల్లర్ అని చెప్పాలి. యాక్చువల్లీ ఇక్కడ ఈ రూమ్ లో మనం ఇద్దరు తప్పితే మిగతా అందరు అబ్బాయిలు ఉన్నారు. సో ఆబ్వియస్లీ మెన్ డోంట్ స్మెల్ లైక్ ఉమెన్. వీఆర్ లైక్ ఫ్లోరల్ పర్ఫ్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. యూ స్మెల్ ఆసమ్. మై నోస్ ఇస్ వెరీ గుడ్. ట్రూత్ ఆర్ డేర్. ఇప్పుడు మళ్ళీ ట్రూత్ కదా. ట్రూత్ ఆర్ డేర్, చాయిస్ ఇస్ యువర్స్. ట్రూత్. Tell us a kinky habit. Make one if they don't have one. కింకీ హ్యాబిట్ అంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ వాట్. ఇంకొకటి కూడా ఇందులో డేర్ తీసుకోవచ్చు కదా, చాలా చాలా బాగుంది. కింకీ హ్యాబిట్ లేదు. కింకీ హ్యాబిట్ లేదు కాబట్టి డేర్కి వెళ్ళిపోయాం. ఒక్క డేర్ చాలా స్ట్రాంగ్ గా. ఒకటే డేర్ ఒకటే ట్రూత్ అంతే. ఇంకా ఫైనల్ అంతేనా? రౌండ్ క్లోజ్ చేసేద్దాం. డన్. సోహెల్ గారికి కాల్ చేసి నేను నీతో డేట్ చేయాలి అనుకుంటున్నా, వస్తావా అని అడగాలి. అయ్యో ఇది ఎక్సలెంట్ డేర్. ఇది కదా మనకు కావాల్సిన డేర్. సోహెల్తో ఎందుకు ఇస్తున్నారు నాకు డేర్? అంటే మీ ఫేవరెట్ పర్సన్ కాబట్టి. కాల్ ఎత్తకపోతే నాకు డేర్ అయిపోయింది. లేదు, ఇప్పుడు ఇంకొక పర్సన్ కి చేస్తాం. ప్లీజ్. Call has been forwarded to voice. సో సోహెల్ గారు లిఫ్ట్ చేయలేదు కాబట్టి, సో ఇప్పుడు మీరు ఇంకెవరైనా ఒక పర్సన్ కి కాల్ చేసి నేను ఐ లవ్ యూ సో మచ్, నేను నీతో వన్ డే డేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాలి. ఎవరున్నారప్ప నాకు? నేను ఏదైనా ఉంటే మొహం మీద చెప్పే రకం. If I have a thought, I'll directly tell to the person. సో మరి డేర్ కాబట్టి అది ఇప్పుడు ఎవరున్నారు, ఎవరికి చెప్పినా లైక్ ఇది నాకు అంటే లైక్ ఒకవేళ ఫీల్ అయిపోతే ప్రౌడ్ గా ఫీల్ అయిపోవచ్చు. లేదా ఇది నాకు చేసిందంటే ఏదో ప్రాంకాలు అయి ఉంటుంది నమ్మేస్తారు. हेलो. हाँ रे, अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. बोल कैसे रहे? है? ठीक हो रे? बिजी है? नहीं बोल. नहीं, मैं जस्ट नॉर्मल से बात करना है, को 5 मिनट्स है. बोल माँ. क्या नहीं, I'm feeling very lonely and I'm in very bad mood and bad situation. I just want to go out. If you have time for date with me, if you're fine with it, let's go for some time whenever you are free. कब रे? कब का तो तुम्हें कब बोलता तब. बोलता यही ना हैदराबाद में ना नॉर्मली मिलने ना. हाँ नहीं
डेट को जाना है। बोलता हूँ रे, मैं मिल के बात करेंगे नॉर्मल, ठीक है? तो डिप्रेशन में है तो मैं मिल खाली मैं अपने यहाँ कॉफी शॉप में सामने इधर में कलिंगपट्टनम के अपोजिट में तो ऊपर एक कैफे, वहाँ मिल के बात करेंगे, ठीक है? डिप्रेशन में है तो ऐसा Oh, बात you're करेंगे so बस। sweet. Love No. you, love you. Oh, thank you. But I'm not in anything. I'm very good. I'm sorry. It's a prank call. अरे But you're so sweet. अरे So sweet. हम्म, I like you so much. This is a prank call from Manjusha. अरे yeah. Say hi तो to ऐसा I तो Dream वही channel and डिप्रेशन में है Manjusha. बोले तो I was like just I can like meet you at coffee shop like you know that so that we can discuss like that's it. तो यार So डेट बोले तो I sweet was of like you. हाँ डेट ऐसा 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 पूरा बात करना नहीं, मैं पड़ जाती फिर को. नको नको. Very good friends. I want to be friends only. Bye bye. Bye. అమ్మో ఎంత మంచి వాళ్ళు So sweet కదా. కదా. ఇట్లా మాట్లాడకూడదు, అమ్మాయిలతో పడిపోతారు అసలుకి. నేను అదే చెప్తున్నాను. ఇట్లా మాట్లాడితే పడిపోతానేమో నేను అని. సోహెల్ కి అందుకే ఇంత ఫీమేల్ ఫాలోయింగ్ ఇంత ఎక్కువ ఉంటుంది. సో అయితే I'm నేను also a స్ట్రైట్ follower. వేలో క్వశ్చన్ అడిగేస్తున్నాను. సోహెల్ అంటే ఎందుకు మీకు చాలా చాలా ఇష్టం? అంటే I like him as he's the person. However he is, I like him. సో ఇప్పుడు ఏమో అమ్మాయిలకి ఎట్లా ఒక కైండ్ ఆఫ్ ఒక రౌడీ అంటే ఇష్టం కదా. తను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కైండ్ ఆఫ్ అట్లా ఉన్నాడు. అండ్ హీ ఆల్సో ద సేమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ మీట్ అన్నమాట. చికెన్ మటన్, హీ లవ్స్ చికెన్ మటన్ అండ్ ఐ లవ్ ద మటన్. సో అండ్ తన వే ఆఫ్ బిహేవింగ్ నాకు చాలా ఇష్టం. తను చాలా చిల్గా జాలీగా ఎప్పుడు హీ వోంట్ బీ ఇన్ కన్నింగ్ సిచ్యువేషన్. లైక్ ఎవరితో ఉన్నా కూడా జాలీగా మాట్లాడతాడు, నార్మల్గా మాట్లాడతాడు. అండ్ ఇప్పుడు ఈ రూమ్ ఉంటే ఈ రూమ్లో అందరు నవ్వేలాగా చేస్తాడు. హీఈస్ వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. దెర్ ఈస్ నో నెగటివిటీ ఇన్ హిమ్. హీఈస్ అ వెరీ జెమ్ ఆఫ్ అ పర్సన్. సో అందుకు నాకు ఇష్టం. సో సోహెల్ గారి ఫేస్ లో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి? ఐస్. ఐస్. సో థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ట్రూత్ ఆర్ డేర్ లో నిజంగానే ఒక మంచి డేర్ చేశారు అండ్ చాలా మంచి క్వశ్చన్స్ కి ఇది చెప్పారనమాట. అండ్ ఒక సెకండ్ రౌండ్ ఒకటి నేను ఉంది. డేర్ చేస్తే ఎట్లా, నేను మాట్లాడితే అవతల వాళ్ళు నమ్మేస్తారు. అవతల person కి కూడా ప్రాంక్ కాల్ అని డౌట్ రాకుండా ఎలా అండి? I'm good with talking అన్నమాట. I'm a very good. That's my like kinky habit అడిగారు కదా. నేను చిన్నప్పుడు మరీ చిన్నప్పుడు కాదు, ఒక 5-6 years బ్యాక్. సో నేను ఎవరినైనా ఏడిపించాలి ఫ్రెండ్స్ని ఏదైనా అనుకుంటే ఐ జస్ట్ కాల్ దమ్ విత్ అనదర్ నెంబర్ అండ్ ఐ టాక్ ఫర్ 5-6 days, 1 month. Normally they don't know me. They'll talk with me regularly but they don't know me. That's me. That's my kinky habit actually. ఇప్పుడు చూసే వాళ్ళందరికీ తెలుస్తుందేమో.